సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఫిష్ వెంకట్. ఆగిపోయేనా త్యాగం కదా. These are all my family people, and I miss Fish Venkat a lot, and he was my real brother. And when I see Bhabiji and mother, I just want to tell them that I am there for you always. You have my phone number. You need anything, please call me anytime. I'm always there. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫిష్ వెంకట్ ఇండస్ట్రీ అందరికీ తెలుసు. ఆయన మరణం అందరినీ కలిచివేస్తోంది. సో కాకపోతే ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం మాత్రం ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తూ ఉంది. సెలబ్రిటీలు వస్తారు, ఎవరో ఒకరు సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ చాలా వరకు కూడా వాళ్ళ మిసెస్ కావచ్చు, వాళ్ళ అమ్మాయి కావచ్చు, ఫిష్ వెంకట్ గారు చనిపోయిన తర్వాత మా కుటుంబం ఒంటరి అయిపోయింది, ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తారని అడుగుతూ ఉన్నారు. ట్విట్టర్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, వాళ్ళు సహాయం చేశారు, వీళ్ళు సహాయం చేశారు అంటున్నారు. కానీ డైరెక్ట్గా వాళ్ళతో వచ్చి మాట్లాడుతుంటే మాకు ఎవరు సహాయం చేయలేదు అంటున్నారు. రైట్ నో నేనైతే ఫిష్ వెంకట్ గారి ఇంటి దగ్గరకు వచ్చేసానండి. అండ్ ఇక్కడికి రైట్ నో మరికొద్ది సేపట్లో సోను సూద్ గారు వస్తున్నారు వాళ్ళని కలవడానికి అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ ప్రజెంట్ అయితే లోపలికి అయితే వెళదాము, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్తుంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు, ఇక్కడ మనకి కొంతమంది పోలీసులు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఐ థింక్ సో ప్రోటోకాల్ అనుకుంటా. సో ఫస్ట్ కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్. హలో. వాట్స్ యువర్ నేమ్? అమీర్. ఓకే. సో మేమైతే ఫిష్ వెంకట్ గారి సిచ్యువేషన్ చూద్దామని వచ్చాము యాక్చువల్లీ. సో మీరేంటి ఇక్కడ ప్రోటోకాల్ ఏంటి? సోను సూద్ గారు నిజంగానే వస్తున్నారా? వస్తున్నారని బందోబస్తు ఇన్ఫర్మేషన్ వస్తే మేము వచ్చినాం బందోబస్తు డ్యూటీ కోసం. ఓకే. సో అంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం కోసం వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు, ఏ సెలబ్రిటీ అయినా కూడా అంటే వాళ్ళని కలవాలి అంటే ప్రోటోకాల్ తీసుకుంటారా, లేదంటే ఓన్లీ ఏమైనా మీకు ఉంటాయా? మా ఏరియా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాని ప్రకారంగా మేము డ్యూటీ చేస్తుంటాం. సో అయితే ఎంతసేపట్లో రావచ్చు ఇక్కడికి? 20 minutesలో వస్తారన్నారు. ఇంకా 20 minutesలో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ గైస్, మరికొద్దిసేపట్లో వస్తారు అంటున్నారు. ఫస్ట్ లోపలికి అయితే వెళ్దాము. వాళ్ళ హౌస్ ఒకసారి నేను చూపిస్తారనమాట. సో ఫిష్ వెంకట్ గారి అమ్మాయి శ్రవంతి హెల్ప్ చేయండి, ఆర్థిక సహాయం అందించండి అని చెప్తూ ఉన్నారు. సో ఆ దిశగా ఈరోజు సుమన్ టీవీ ఫిష్ వెంకట్ గారి ఇంటి దగ్గరకు వచ్చేసింది. అండ్ చాలా మట్టుకు ఏంటంటే ఆయన ఇంతకు ముందు రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు, అక్కడ వెళ్ళేవాళ్ళు. బట్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఫిష్ వెంకట్ గారు సొంత ఇల్లు అంటే ఇదేనండి. మీరు ఒకసారి చూడొచ్చు, ఇది ఎంట్రన్స్. బట్ ఇది పూర్తిగా అయితే కన్స్ట్రక్షన్ జరగలేదండి. ఆయన కళ అంట. సో ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకి పెళ్లి చేయాలి అనేది ఆయన కళ అని చెప్తూ ఉన్నారు. సో ఇది లోపలికి వెళ్ళే ఫస్ట్ దారి అనమాట. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాము. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరగలేదు, సగమే వర్క్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడే ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడికి సోను సూద్ గారు రాబోతూ ఉన్నారు. అండ్ మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో గైస్, మొత్తానికి సోను సూద్ సార్ వస్తారని ఈగర్గా వెయిట్ చేశారు. మొత్తానికి సార్ వచ్చారు. రాకుండానే అంత్యక్రియల కార్యక్రమానికి కూడా హెల్ప్ చేస్తున్నారు. సో సోను సూద్ సార్ని రియల్ హీరో అని అంటూ ఉంటారు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ తెలుగు అర్థం అవుతుంది, బట్ ట్రై చేస్తాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. These are all my family people, and I miss Fish Venkat a lot, and he was my real brother. And when I see Bhabiji and mother, I just want to tell them that I am there for you always. You have my phone number. You need anything, please call me anytime. I'm always there.
Thank you so much, Dad. Thank you. Sir, finally say something about Fish Venkat garu. Lot of people helping their hands. Suman TV actually. Fish Venkat was our brother, our Telugu industry's brother. He was a superb artist. We all miss him. Just want to tell everyone from all over the industries that anyone who gets into some kind of a medical trouble, as industry individuals, we all need to come forward and help them so that the families they have faith in our industry. So we'll always miss Fish Venkat. Yeah. Thank you, Dad. Thank you, sir. Thank you so much. Thank you so much once again. Yes. గైస్ మొత్తానికి సోను సూద్ సార్ వచ్చేసారు, రియల్ హీరో అనిపించుకున్నారు యాక్చువల్లీ. సో రైట్ లో నాతో పాటు ఉన్నారు ఫిష్ వెంకట్ గారి మిసెస్ అనమాట. ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. సో మొత్తానికి సార్ వచ్చారు, అసలు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు అసలు? అది నేను ఉన్నా చూసుకుంటా, అన్ని దగ్గర ఉన్నాను అంటున్నాను. నాకు నమ్మకం కూడా ఉంది చూసుకుంటా అని. అంటే ఇప్పుడు మీరు ఒక ఇంటి వరకు సహాయం అడుగుతూ ఉన్నారు, అంటే ఆ ఇల్లు ఇంకా మీకు ఇస్తారని మీరు అనుకుంటున్నారా? సోను సూద్ సార్ నుంచి వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, అంటే రియల్ హీరో అంటుంటారు సోను సూద్ సార్ని. హీరోయిన్ అమ్మ, మా ఆయన కూడా అన్నాడు రియల్ హీరో, ఎన్నోసార్లు అన్నాడు రియల్ హీరో. నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది రియల్ హీరో అని. సో ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది వస్తే బాగుంటుందని ముందు నుంచి మీరు చెప్తున్నారు. ఒక అడుగు అయితే సోను సూద్ సార్ నుంచి పడింది. సో నెక్స్ట్ ఏం చెప్తారండి? అదే ఒక్క హీరో కూడా రాలేదని చాలా బాధపడ్డా. ఈరోజు సోను సూద్ వచ్చిందంటే నాకు చాలా మా ఆయన కూడా పైన నుంచి చాలా ఆనందం పడుతుండొచ్చు. మా ఇంటికి వచ్చిండు సార్ చూడడానికి. కానీ రైట్ నో నాతో పాటు ఫిష్ వెంకట్ గారు అబ్బాయి ఉన్నారు. సో సార్ కూడా వచ్చారు కదా, అసలు ఏం మాట్లాడారు ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. గైస్ రైట్ నో నాతో పాటు ఫిష్ వెంకట్ గారు అమ్మాయి శ్రవంతి ఉన్నారు. సో సోను సూద్ సార్ వచ్చారు, మాట్లాడారు. అసలు ఏం హామీ ఇచ్చారు ఏంటి అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనం కూడా మాట్లాడాము, వీఆర్ లైక్ మై ఫ్యామిలీ, సో ఏదున్నా నేను చూసుకుంటానన్నారు మనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు. సో ఫస్ట్ మాట్లాడదాం. సో శ్రవంతి గారు అసలు ఏం చెప్పారు సోను సూద్ గారు? ఏదన్నా నేను చూసుకుంటాను, మీ డాడీ తర్వాత నేను ఉన్నా, మీకు ఎలాంటి టెన్షన్ తీసుకోకండి, ఇల్లు కూడా నేను చేపిస్తాను నేను మీకు అని చెప్పి మాట ఇచ్చిండండి. మొత్తానికి ఆర్థిక సహాయం అంటే ఫస్ట్ నుంచి మీరు ఇల్లు ఒకటే మాకు బాగు చేసి ఇస్తే చాలు అని అన్నారు. ఏదున్నా చూసుకుంటానని చెప్తున్నారు. అంటే రేపు నాడు ఫ్యూచర్లో ఏం వచ్చినా కూడా ఆయన ఒక అండగా ఉంటాను ఒక భరోసాని అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారండి అసలు సోను సూద్ సార్ గురించి? చాలా థ్యాంక్స్ చెప్తానండి. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కానీ తక్కువనే ఆ సార్కి. తను అంత మంచి వ్యక్తి. మాకు 11 days కూడా ఫంక్షన్ చేసుకోమని 2 days ముందే ఇచ్చిండు. చాలా బాగా చేయండి, నేను మీకు అని చెప్పిండు. అలాగే మనీ కూడా ఇచ్చిండు, దానివల్ల మంచిగా చేసాము. ఇప్పుడు కూడా నెక్స్ట్ అంతే మాట ఇచ్చిండు. ఏం లేదు, డాడీ నుంచి మా తమ్ముళ్ళు ఎవరైనా ఇండస్ట్రీకి వెళ్ళి డాడీ పేరు నిలబెడితే చాలు. రియల్ హీరో అంటుంటారండి సోను సూద్ సార్ని. అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అంత ఎక్కువగా అంటే సినిమాలు చేయలేకపోయినా కూడా ఒక మంచి విలన్గా గుర్తింపు తెచ్చుకున్నా కూడా రియల్ హీరో అనే ట్యాగ్ లైన్ తీసుకున్నారు. మీరేం చెప్తారండి ఇప్పుడు సార్ని చూసిన తర్వాత? నేను కూడా రియల్ హీరో అని చెప్తానండి. ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటా, అది 100%. అది చాలా గ్రేట్. చాలా థ్యాంక్స్ కూడా సార్కి. అంటే అసలు ఫస్ట్ అప్రోచ్ ఎలా జరిగిందండి? అసలు మీకు అప్రోచ్ అవ్వడము, మీకు అకౌంట్లో మనీ వేయడము, తర్వాత మీ ఇంటికి వస్తానని చెప్పడం, ఇదంతా అప్రోచ్ ఎలా జరిగింది? తన పిఏ హరీష్ అన్న, తనే కాల్ చేసిండు నాకు. ఫస్ట్ కాల్ చేసి చెప్పిండు ఇట్లా సార్ మాట్లాడుతున్నాడు అని చెప్పి. డాడీ సిక్కున్నప్పటి నుంచే మాట్లాడుతున్న నాతో కాంటాక్ట్లో ఉన్నారు. ఈరోజు కూడా మాకు మార్నింగ్ తనే ఇన్ఫార్మ్ చేసిండు ఇట్లా వస్తున్నాం అని చెప్పేసి. హరీష్ అన్ననే. సో మొత్తానికి సోను సూద్ సార్ నుంచి ఒక భరోసాని అయితే అందుకున్నారు. ఇప్పటిదాకా మీడియా కూడా చాలా వరకు మీకు హెల్ప్ చేసింది. చివరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? సోను సూద్ సార్కి చాలా థ్యాంక్స్ అండి. మీడియాకి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు మాతో ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, ఫిష్ వెంకట్ గారి మరణం తర్వాత వారి కుటుంబం ఆర్థిక సహాయం గురించి చాలా ఎదురు చూస్తూ ఉందండి. సో సోను సూద్ సార్ రియల్ హీరో అనిపించుకున్నారు. సో వాళ్ళతో ముందు మాట్లాడే ప్రయత్నం చేశారు. 150,000 అంత్యక్రియలకి ఇవ్వడం జరిగింది. తర్వాత నేరుగా నేనే ఇంటికి వస్తానన్నారు. సో మన ఫిష్ వెంకట్ గారి సొంత ఇంటికే వచ్చారండి, ఇక్కడికే వచ్చారు. ఇంకా ఇది సగంలోనే ఉంది, పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు. ఈ ఇంటికి సంబంధించి పూర్తి భరోసా నాది. మీ కుటుంబంలో ఏ కష్టం వచ్చినా కూడా నేనుంటాను
ఉంటాను అని ఒక అండగా అయితే వాళ్ళకి హామీ అయితే ఇచ్చారండి. సో మొత్తానికి ఇది నిజంగా ఒక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఒక ఇండస్ట్రీ పర్సన్ కుటుంబంలో ఏమైనా విషాద ఛాయలు అలిమితే ఇండస్ట్రీ మొత్తం హెల్ప్ చేస్తుంది, ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ ఖచ్చితంగా కుటుంబ సభ్యుల్లాగా హెల్ప్ చేస్తారు అనడానికి సోనూ సూద్ సార్ మాత్రం నిదర్శనం అని చెప్పుకోవచ్చు. రియల్ హీరో సోనూ సూద్ సార్ అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చండి. సో ఇంకా ఏమైనా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆర్థిక సహాయం చేయాలనిపిస్తే మాత్రం నేను ఫిష్ వెంకట్ గారి అమ్మాయి నంబర్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఫోన్పే, గూగుల్ పే చేయాలనుకున్నా కూడా సుమన్ టీవీ తరపు నుంచి ఏ ఆర్థిక సహాయం చేయాలనుకున్నా తప్పకుండా చేయొచ్చు.